మూవీస్ అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, అవి మన ఆలోచన పైన డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే మేట్రిక్స్ మూవీ చూసి ఎంతో మంది ఎన్నో నిజాల్ని తెలుసుకున్నారు, ఎంతో మంది ఆ స్పిరిచువల్ సైడ్ కూడా వెళ్ళారు ఆ మూవీ చూసిన తర్వాత. అలాగే ఇటీవల సంచలనం సృష్టించిన పుష్ప మూవీలో దాగున్న ఒక పాఠం మన జీవితం మొత్తాన్ని మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో కవర్ చేసిన ఈ టాపిక్ ఏదైతే ఉందో అది చాలా స్పెషల్ టాపిక్ గా ఉండబోతుంది. బహుశా ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్ లో కూడా ఇది ఇంపార్టెంట్ వీడియోగా నిలిచుండే అవకాశం ఉంది. ఆ మెడిటేషన్ గురించి మనం వీడియో చేసాం చూడండి, దానికి ఈ వీడియో చాలా క్లోజ్ గా, ఇంపార్టెన్స్ వైజ్ గా చాలా క్లోజ్ గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియో మొత్తాన్ని మీరు చూస్తే మీరు వెచ్చించిన సమయం వల్ల మీకు ఒక కొత్త కోణం స్ఫురించే అవకాశం ఉంది. అది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే మనం ఈ సెల్ఫ్ హెల్ప్ అని, మోటివేషన్ అని, ఇన్స్పిరేషన్ అని ఇలాంటి టాపిక్స్ పుంజుకోవడం మనం చూస్తున్నాం. కానీ పాశ్చాత్య దేశాల్లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో పాతుకొని ఉన్నాయి. అందుకే అక్కడ ఫిజికల్, మెంటల్ హెల్త్ పైన అంత ఫోకస్ పెడుతుంటారు. చాణక్యుడు అలాగే అరిస్టాటిల్ చెప్పిన ఒక నీతి చాలా దగ్గరగా ఉంటుంది. అదేంటంటే అరిస్టాటిల్ ఏమన్నాడు, గివ్ మీ అ చైల్డ్ అంటిల్ హీ ఈస్ 7 అండ్ ఐ విల్ షో యూ ద మ్యాన్. అంటే ఒక పిల్లోడిని 0 to 7 years నా చేతిలో పెట్టండి, పెద్దయ్యాక అతను ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తాడనేది నేను ముందుగానే చెప్తాను అనే మాట అరిస్టాటిల్. అంటే చాణక్యుడు ఏమన్నాడు, పిల్లల్ని 5 ఏళ్ల వరకు గారభంగా ఉంచండి, తర్వాత 10 ఏళ్ళు క్రమశిక్షణతో పెంచండి, ఒక్కసారి వాళ్ళు 16 ఏళ్ళు దాటంగానే వాళ్ళకి స్నేహితుడైపోండి అని వేల కొద్ది బుక్స్ లో కవర్ చేయని ఆ పేరెంటింగ్ సైకాలజీని ఆయన ఒక్క సెంటెన్స్ లో చెప్పేశారు. అయితే ఈ 0 to 7 ఏజ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే అప్పుడు ఏర్పడిన హావభావాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని జీవితం మొత్తం వెంటాడుతాయి. ఏది వాటి గురించి మనం తెలుసుకొని వాటిని మార్చే వరకు అవి వెంటాడుతూనే ఉంటాయి. సరే, ఈ నీతికి పుష్ప సినిమాకి సంబంధం ఏంటి? ఉన్నాయి. పుష్ప చిన్నప్పుడు జరిగిన ఇన్సల్ట్ వల్ల భుజం వంకర అవుతుంది. సినిమాలో డైరెక్ట్ గా బుద్ధి పైన వచ్చే ప్రభావాన్ని చూపించలేం కాబట్టి ఫిజికల్ గా చూపించారు. కానీ అది కాదు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న పాఠం. పుష్పలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే, పుష్ప బాస్ రేంజ్ కి ఎదగడానికి కారణం ఏంటి? ఆ కారణం మనకి మూవీ మొదట్లోనే చూపిస్తారు. డబ్బు తగ్గినా సరే నా ఉనికికి అవమానం జరగొద్దు అనే ఒక గట్టి పట్టు పుష్పలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇది 2 సీన్స్ లో స్పష్టంగా ఉంటుంది. ఒకటి, పని ఇచ్చిన వాడు వాడి ముందు నుంచి వెళ్ళినప్పుడు లేచి నిలబడలేదు ఎందుకు అంటే, నేను ఇక్కడ గౌరవం ఇవ్వడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాను అని చెప్పి వాడిచ్చిన కూలి వాడికి వాపస్ ఇచ్చేసి కాళ్ళ మీద కాలేసుకొని తగ్గేదేలే అని డైలాగ్ కొడతాడు చూడండి మొదట్లో. అప్పుడు రెండో సీన్ లో కారులో వచ్చాను, కారులోనే పోతాను, మొత్తం ఇప్పుడు సంపాదించిన డబ్బు మొత్తం పోయినా సరే నేను కారులో వచ్చాను, కారులోనే పోతాను, తగ్గేదే లేదు ఎవడికి అనే డైలాగ్ ఉంటుంది చూడండి. ఆ సీన్, ఆ 2 సీన్స్ లో ఆ ఉనికిని మనకి వాళ్ళు స్పష్టంగా చూపిస్తారనమాట. ఆ ఉనికి ఏదైతే ఉంటుంది అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, లోపల బయటకి ఎలా కనబడుతున్నాం అని కాదు, లోపల మనల్ని మనం ఎలా ఊహించుకుంటున్నాం, దాన్ని ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఐడెంటిటీ లేదంటే సెల్ఫ్ ఇమేజ్ అంటారు. ఆ ఉనికి, ఆ సెల్ఫ్ ఐడెంటిటీ ఏదైతుందో అది పుష్పలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమా మొదట్లోంచి కూడా నేను ఎవరికి తక్కువ కాదు, ఒకడు కోటీశ్వరుడు అయితే నేను కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు అనే ఆ గట్టి ఉనికి ఏదైతుందో అది పుష్ప యొక్క బ్రాండ్. అందుకే తగ్గేదేలే అంటూ ఉంటాను. ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్నే ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఐడెంటిటీ లేదా సెల్ఫ్ ఇమేజ్ అంటారు. దీనిపైన గత 100 ఏళ్ళ పైబడి కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉందన్నమాట. కానీ గత 50 ఏళ్లలో దీనిపైన చాలా నిజాలు బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన గ్రంథాల్లో అలాగే బైబిల్లో ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టంగా చెప్పారు. మన గ్రంథాల్లో యద్భావం తద్భవతి అని చెప్పారు. బైబిల్లో యాజ్ యూ సో యూ రీప్. అలాగే బుద్ధుడు కూడా నీ ఆలోచనల్ని నువ్వు కంట్రోల్ చేస్తే నీ జీవితం నీ కంట్రోల్లో ఉంటుందని ఆయన కూడా చెప్పారు. ఇవన్నీ చెప్తుంది, సూచిస్తుంది ఒకటే. అదే పుష్పలో మాస్ గా చూపించారు. అదేంటంటే మనకి మనం ఎలాంటి ఉనికిని రీఇన్ఫోర్స్ చేసుకుంటామో, జీవితంలో అనుభవాలు, గౌరవం, ఖ్యాతి, ఆస్తులు, మన రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఆ ఉనికికి అనుగుణంగానే ఉంటాయి. దాన్ని మనం తప్పించుకోలేము. ఇది ఏదో సూడో సైన్సో లేదంటే ఏదో రోడ్డు పక్కన మూలికా జ్ఞానమో కాదు, ఇది రియల్ సైన్స్. సైన్స్ అనకపోయినా ఇది ఒక సూత్రం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ పైన మన జీవితాలు అలాగే మన ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ కోణంలోంచి మీరు పుష్ప మూవీ మళ్ళీ ఒకసారి కుదిరితే చూడండి, మీకు ఆ మూవీ మొత్తం కొత్తగా కనిపిస్తుంది. ఇది మాస్ మూవీ, ఇది సొల్లు, అది ఇది అని చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఒపీనియన్ ని పక్కకు పెట్టేసి ఈ కోణంలోంచి ఆ మూవీని ఒకసారి చూడండి. అప్పుడు అందులో చెప్తున్న నీతిని, ఆ ప్రిన్సిపల్ ని మీరు గ్రహిస్తారు. అలా చేశాక మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఒక 10-15 నిమిషాలు మీతో మీరే కూర్చోగలిగితే, అంటే రిలాక్స్ అయిపోయి కూర్చోగలిగితే అడగండి, మీ ఐడెంటిటీ ఏంటి, మీ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి? నేను అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నానా, లేదంటే ఒక విజేతగా ఫీల్ అవుతున్నానా, లేదంటే ఒక బలి పశువుగా నన్ను నేను చూసుకుంటున్నానా?
అది ఏంటైనా సరే మీకు మీరు నిజాయితీగా చెప్పుకోండి అదేంటి అనేది. ఎందుకంటే మీరేంటి అని తెలుసుకుంటే అది బాగుంటే అలానే కంటిన్యూ చేయొచ్చు, బాగాలేకపోతే మార్చుకోవచ్చు. మన అమ్మ నాన్న ఫ్రెండ్స్ నువ్వేంటి నువ్వు ఇది నువ్వు అది అని చెప్తారు చూడండి, అది కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. ఆ గుర్తింపు పక్కకు పెట్టండి. మిమ్మల్ని మీరు ఎలా గుర్తిస్తున్నారు, మీ ఉనికి మీకేం చెప్తుంది, మీతో మీరు మీ హెడ్లో మాట్లాడుకున్నప్పుడు మీరేం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దానికి మించిన గుర్తింపు ఎక్కడా లేదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ క్లాసెస్ చెప్పే ఆయన పేరు గుర్తులేదు నాకు, కానీ హైదరాబాద్లో ఆయన చెప్తుంటే ఆయన క్లాస్ ఎంత పాపులర్ అంటే స్టూడెంట్స్ 6 గంటలకి పొద్దున్న 6 గంటలకు ఎంతమంది వచ్చేవాళ్ళంటే క్లాస్లో సీట్లు సరిపోయేవి కావు, డబ్బులు పెట్టి అంటే ఆయనకు నెలకు 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు అప్పట్లోనే. అలా తీసుకున్నప్పుడు కూడా నిలబడి క్లాస్ వినేవాళ్ళు, ఆ 2 గంటల క్లాస్ నిలబడి వినేవాళ్ళు. అంత ఫేమస్ లెక్చరర్ ఆయన క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళలో 70 నుంచి 80% పాస్ రేట్ ఉండేది. మీకు తెలిసే ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్ అంటే CAలో 70-80% అనేది అసంభవం. కానీ ఆయన క్లాస్లో ఆయన చెప్పే సబ్జెక్ట్లో ఆ రేట్ ఉండేది, పాసింగ్ రేట్. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన CA కాదు, ఎందుకంటే ఆయనకి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉండేది. ఆయన ఎప్పుడు ఎగ్జామ్లో కూర్చున్నా నేను ఎగ్జామ్ రాయలేను, నాకు ఎగ్జామ్స్ అంటే కుదరవు అని ఆయనకు చెప్పుకొని CA ఎప్పుడు ఆయన పాస్ అవ్వలేకపోయాడు. కానీ దేశంలోనే ఒక సబ్జెక్ట్ పైన అంత పట్టున్న వాళ్ళలో ఆయన టాప్ 2లో టాప్ 3లో ఉంటారు దేశంలోనే. ఆయన CAగా చూసుకోకపోయినా కూడా ఆయన ఒక మంచి లెక్చరర్గా చూసుకునేవాళ్ళు. కాబట్టి ఆయన లెక్చరర్గా చాలా రాణించారు. అది సెల్ఫ్ ఐడెంటిటీ యొక్క పవర్, శక్తి. ఈ టాపిక్ మనం కేవలం సర్ఫేస్ లెవెల్లోనే కవర్ చేసాం. కాబట్టి ఈ వీడియో ఒకవేళ మీ హెడ్ పై నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, 1-2 సార్లు కావాల్సి 10 సార్లు చూడండి, పాజ్ చేస్తూ చూడండి, జీర్ణించుకోండి. ఈ టాపిక్ ని నేను కూడా స్టడీ చేస్తున్నాను, అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ ప్రయత్నంలో నేను ఏమైనా కొత్త విషయాలు ఇంకా నేర్చుకుంటే అవి కూడా మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఇప్పటివరకు నేర్చుకున్న విషయాల్ని మీకు తీసుకురావాలి, నాలాగే లాభపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అనే కోణంలోంచి ఈ వీడియో చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి అనే బంగారు సూత్రాన్ని, ఆ తర్వాత పుష్ప మూవీని ఒకరు కుదిరితే మళ్ళొకసారి ఆ కోణంలోంచి చూడండి. చూసి మీ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి, మీరు ఎక్కడున్నారు జీవితంలో, ఇది మీ మైండ్లో, నిజ జీవితంలో కాదు, మీ మైండ్లో మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు. ఒకవేళ మీ జీవితం సాఫీగా సాగిపోతుంటే మంచి సెల్ఫ్ ఐడెంటిటీ ఉన్నట్టే, దాన్ని కంటిన్యూ చేయండి, ఇంకా బలపరచు. లేదు మీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి, మీ జీవితంలో కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మీ జీవితంలో అందరూ మీరు అనుకున్న వ్యక్తులు రావట్లేదు అనుకుంటే అప్పుడు విశ్లేషించుకోండి, అసలు మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకసారి ఐడెంటిఫై చేసిన ఒకవేళ మీరు మార్చుకోవాలి అంటే అది ఎలా మార్చుకోవాలనే విషయాన్ని మనం ఒక ఫ్యూచర్ వీడియోలో కావాలంటే చేసుకోవచ్చు. మాకు కామెంట్స్లో చెప్పండి. అలాంటి వీడియో, ప్రాక్టికల్ సొల్యూషన్ వీడియో, అంటే ఒక 2-3 నిజమైన డే టు డే అమల్లోకి తీసుకొచ్చే విషయాన్ని తీసుకురమ్మంటే చెప్పండి, మేము దాని గురించి కూడా వీడియో చేద్దాం. కానీ ఈ వీడియోని లైట్ గా తీసుకోకండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అర్థం చేసుకోండి. ఈ టాపిక్ పైన సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ అనే టాపిక్ పైన మీ సొంత రీసెర్చ్ కూడా చేసుకోండి. ChatGPTని లేదంటే జెమినైని అలాంటి వాటిని అడిగి షార్ట్ కట్స్ కొట్టకండి. దీన్ని ఒరిజినల్ సోర్సెస్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి.